నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 2B వీడియో. అయితే ఇది పార్ట్ 2A వీడియో ఆల్రెడీ మనం చేసాం, 41 నుంచి 60 బిట్స్ వరకు. ఇది 61 నుంచి 20 బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో చూడడానికి ముందు ఖచ్చితంగా మీరు లాస్ ఆఫ్ మోషన్ ఈ థియరీ లెక్చర్ విన్న తర్వాతనే ఈ బిట్స్ అనేది సాల్వ్ చేయండి. ఓకే, డైరెక్ట్గా బిట్లోకి వెళ్దాం. Bit number 61. Dash is an agent that moves or tends to move or stop or tends to stop a body. సో ఏదైనా ఒక బాడీని మూవ్ చేయడానికి కానీ స్టాప్ చేయడానికి దేనివల్ల జరుగుతుంది అన్నాడు. అయితే మనము ఇంతవరకు మనం 2 లెసన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఒకటి మోషను, 2 లాస్ ఆఫ్ మోషన్. ఈ సెకండ్ లెసన్లో మనం లాస్ ఆఫ్ మోషన్ అనేది దేని గురించి చెప్తుందంటే ఫోర్స్కి మోషన్కి మధ్య ఉన్న రిలేషన్ చెప్తుంది. సో అందులో మనం స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఏదైనా ఒక బాడీ అనేది నేచురల్ స్టేట్, ఒక బాడీ నేచురల్ స్టేట్ అనేది ఒక బాడీ నేచురల్ స్టేట్ అనేది యూనిఫామ్ మోషన్ అని చెప్పాం. యూనిఫామ్ మోషన్ అంటే ఏంటంటే సపోజ్ మనము ఏ ఫోర్స్ అప్లై చేయకపోతే బాడీ అనేది కంటిన్యూస్ యూనిఫామ్గా మూవ్ అవుతూనే ఉంటుంది. అయితే న్యూటన్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఏదైనా ఒక బాడీ రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది, లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్న బాడీ యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. అలా ఎంతవరకు అంటే ఎక్స్టర్నల్గా ఏదో ఒక ఫోర్స్ అప్లై చేసి దాన్ని ఆఫ్ చేసినంత వరకు, లేదా దాన్ని చేంజ్ చేసినంత వరకు. సో ఇలా ఏదైనా ఒక బాడీని దాని యొక్క మోషన్ చేంజ్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటంటే ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని చేంజ్ చేస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఫోర్స్. ఆ డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ అంటే పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ని మనం పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, దీన్ని మనం ఫోర్స్ అంటాం. సో ఇక్కడ ఇంకో 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ చేసేది మెయిన్గా ఏంటంటే ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని చేంజ్ చేస్తుంది. అంటే ఫోర్స్ అనేది కాజ్ టు చేంజ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఎప్పుడైతే మారుతుందో దానివల్ల యాక్సిలరేషన్ కూడా వస్తుంది. యాక్సిలరేషన్ విల్ కమ్. యాక్సిలరేషన్ ఈజ్ డ్యూ టు ఫోర్స్. సో ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఒక బాడీకి యాక్సిలరేషన్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఫోర్స్ యాక్ట్ అయ్యి ఉంటుందని. ఎందుకంటే ఆ నెట్ ఫోర్స్ వల్లనే మనకి యాక్సిలరేషన్ వస్తుంది. సో 61కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ 62. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్ అన్నాడు. లీనియర్ మూమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డాష్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో మనకి న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే న్యూటన్ సెకండ్ లా చూడండి, ఆల్రెడీ మనం చెప్పాం న్యూటన్ లాస్ అనేవే ఫోర్స్కి మోషన్కి మధ్య ఉన్న రిలేషన్ చెప్తాయి. అలా న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే ఒక బాడీ మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ అనేది ఎఫ్ అంటే ఇక్కడ నెట్ ఫోర్స్ అని, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా మనం రాస్తే ఎంఏ అని రాస్తాం. ఇక్కడ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో ఎం ఇంటూ వి మైనస్ యూ. ఇనిషియల్ టైం మనం 0 అనుకుంటే టీ సింపుల్గా టీ అని రాయొచ్చు. సో ఎంవి మైనస్ ఎంయూ బై టీ. సో ఫైనల్గా దీని ఎలా రాయొచ్చు అంటే ఎంవి మైనస్ ఎంయూ అంటే ఇది చేంజ్ ఇన్ మూమెంటమ్, మాస్ ఇంటూ వెలాసిటీ మనం మూమెంటమ్ అంటాం. సో డెల్టా పీ బై టీ అని రాసుకోవచ్చు. డెల్టా పీ బై డెల్టా టీ. రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అని. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్. డెల్టా పీ అంటే చేంజ్ ఇన్ లీనియర్ మూమెంటమ్. సో రేట్ అంటే డెల్టా టీ, డినామినేటర్లో డెల్టా టీ అని వస్తుంది. So rate of change of linear momentum of a body is proportional to
నెట్ ఫోర్స్ లేదా సింపుల్గా ఫోర్స్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైనా మనకి రేట్ అనే టర్మ్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే, రేట్ అని వచ్చిందంటే విత్ రెస్పెక్ట్ టు టైం చెప్పినట్టు. మన రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మూమెంటం అన్నాం అంటే చేంజ్ ఇన్ లీనియర్ మూమెంట్ని విత్ రెస్పెక్ట్ టు టైం చెప్తున్నాం మనం. రేట్ అని వచ్చిందంటే విత్ రెస్పెక్ట్ టు టైం. అలాగే ఇంకో టర్మ్ కూడా ఉంటుంది, ఈ పదం కూడా చెప్పాను చాలాసార్లు, గ్రేడియంట్. మనకు టెక్నికల్ సబ్జెక్ట్లో అప్పుడు ఉపయోగపడుతుంది ఈ పదం. గ్రేడియంట్ అని ఎప్పుడైనా అన్నాం అనుకో, సో వెలాసిటీ గ్రేడియంట్ అన్నాం అనుకో, అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ పారామీటర్ని మనం విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ చూస్తున్నట్టు. విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ మనం విత్ రెస్పెక్ట్ టు టైం ఒక పారామీటర్ని అబ్జర్వ్ చేస్తే రేట్ అంటాం. అలాగే విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ బట్టి ఎలా మారుతుందో అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం గ్రేడియంట్ అంటాం. సో ఈ పదాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ 63. దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ momentum of an object by 10 kg meter per second in 0.02 seconds. Then force acting on the object is అన్నాడు. సో ఒకసారి మనం డేటా ఇచ్చింది రాసుకుంటే, గివెన్ డేటా. సో మనకి క్వశ్చన్లో వాడు ఇచ్చింది ఏంటంటే చేంజ్ ఇన్ మూమెంటం ఇచ్చాడు, డెల్టా పి. చూడండి, సింపుల్గా మనం మూమెంటం అన్నాము అంటే అర్థం లీనియర్ మూమెంటం అని, యాంగులర్ మూమెంటం కాదు. సో మనకి చేంజ్ ఇన్ మూమెంటం అంటే డెల్టా పి. సో ఎంత ఇచ్చాడంటే 10 యూనిట్స్ ఇంపార్టెంట్, కేజీ మీటర్ పర్ సెకండ్. అలాగే చేంజ్ ఇన్ టైం ఇచ్చాడు మనకి, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0.02 సెకండ్స్. అయితే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ అన్నాడు. సో ఇంతకుముందు మనం న్యూటన్ సెకండ్లో రాసాం మనం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. దాని నుంచి ఫైనల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ అంటే ఇక్కడ ఎఫ్ నెట్ అని, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లీనియర్ మూమెంటం బై చేంజ్ ఇన్ టైం, లేదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మూమెంటం అని రాయొచ్చు. సో మనకు అడిగింది ఏంటంటే నెట్ ఫోర్స్ అడిగింది. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డెల్టా పి అంటే 10, డెల్టా టీ అంటే 0.02. సో మనం దీన్ని సాల్వ్ చేసేటప్పుడు బోత్ న్యూమరేటర్ డినామినేటర్ 100తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో 1000 అవుతుంది, డినామినేటర్లో 2 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ అనేది 500 న్యూటన్. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది, చూడండి ఇక్కడ యూనిట్స్ చూసుకోవాలి మనం. లీనియర్ మూమెంటం కేజీ మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. సపోజ్ మనకి ఒకవేళ గ్రామ్ మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు అనుకోండి, ఆ గ్రామ్ని మనం కేజీలోకి మార్చుకోవాలి. సో ఇలా యూనిట్స్ అనేది ఇంపార్టెంట్. మనకి న్యూమరేటర్ కేజీ మీటర్ పర్ సెకండ్ ఉంటేనే ఈ ఆన్సర్లో మనకు న్యూటన్ వాల్యూ వస్తుంది. సో అందుకని యూనిట్స్ కూడా చూసుకోవాలి క్లియర్గా. సో 63కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3, 500 న్యూటన్. నెక్స్ట్ 64. టోటల్ మూమెంటం ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ మాసెస్. సిస్టమ్ ఆఫ్ మాసెస్ అంటే గ్రూప్ ఆఫ్ మాసెస్ అని. సిస్టమ్ ఆఫ్ మాసెస్ అంటే ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఇది డైరెక్ట్ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం, ఇది డెఫినేషన్ మనం చెప్పాం ఆల్రెడీ. సో ఒక పాయింట్ రాసుకోండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. సో ఇది ఎప్పుడు వ్యాలిడ్ అంటే ఏదైనా ఒక సిస్టమ్ కానీ ఆబ్జెక్ట్ మీద కానీ నెట్ ఫోర్స్ లేనప్పుడు. సో దీని కండిషన్ ఏంటంటే ఎఫ్ నెట్ అనేది ఖచ్చితంగా 0 అవ్వాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ నెట్ ఫోర్స్. సో ఎఫ్ నెట్ అనేది 0 అయినప్పుడు, సో మనకి ఇక్కడ రూల్ ఏంటంటే టోటల్ మూమెంటం మనకి కొలిజన్కి ముందు ఎంతైతే మూమెంటం ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ కూడా సేమ్ మూమెంటం ఉంటుంది. లేదంటే సింపుల్గా ఫార్ములా రాసుకోండి. నేను ఇక్కడ ఈ సిస్టమ్ ఆఫ్ మాసెస్ అన్ని రెండే తీసుకున్నాను. m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2. ఇక్కడ 2 మాస్లు మనం తీసుకున్నాం. ఇనిషియల్గా ఉన్న మూమెంటం ఇది ఫైనల్ మూమెంటం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఏం చెప్తుందంటే ఇనిషియల్గా ఎంతైతే మూమెంటం ఉంటుందో ఆ రెండు మాసులకి 2 అయితే 2, 3 అయితే 3, ఎన్ని మాసులు ఉంటాయి. ఇనిషియల్గా మూమెంటం ఎంతైతే ఉంటుందో ఫైనల్ మూమెంటం కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఈ బిట్లు పడిచింది ఏంటంటే టోటల్ మూమెంటం ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ మాసెస్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ రిమైన్ కాన్స్టెంట్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ దట్ డైరెక్షన్. ఈ స్టేట్మెంట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం.
ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో డైరెక్ట్ ఇది స్టేట్మెంట్, ఇది బిట్ అనేది. నెక్స్ట్ 65. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెవర్ అక్కర్స్ సింగ్లీ ఇన్ నేచర్. సో మనం న్యూటన్ థర్డ్లలో డిస్కస్ చేసాం ఈ పాయింట్ అనేది. మనకి న్యూటన్ థర్డ్లో ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఎనదర్ ఆబ్జెక్ట్ మీద సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అయితే సేమ్ అమౌంట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆ రెండు ఆబ్జెక్ట్ నుంచి ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద కూడా వస్తుంది. సో న్యూటన్ థర్డ్లో ఏం చెప్తుందంటే యాక్షన్ కామా రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సపోజ్ దీని ఏ అనుకుంటే ఈ మాస్ని ఇది బి ఆబ్జెక్ట్ అనుకుంటే ఏ బి మీద యాక్ట్ చేసే ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ ఏ యాక్టింగ్ ఆన్ బి ఈ డైరెక్షన్లో ఉంటే ఫోర్స్ ఆఫ్ బి యాక్టింగ్ ఆన్ ఏ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో అంటే సింపుల్గా మనం ఫోర్స్ ఆఫ్ ఏ యాక్టింగ్ ఆన్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్స్ ఆఫ్ బి యాక్టింగ్ ఆన్ ఏ. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్, అందుకే మైనస్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే ఫోర్స్ అనేది మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, రెండు డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. మూడో పాయింట్ అనేది ఎప్పుడైనా ఇలాగా ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ యాక్షను రియాక్షన్ ఫోర్స్ ఈ రెండు కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద ఉంటాయి. చూడండి, యాక్షన్ ఫోర్స్ సపోజ్ ఏ వాళ్ళు వచ్చిన యాక్షన్ ఫోర్స్ అనేది బి మీద యాక్ట్ అయితే ఆ రియాక్షన్ అనేది మళ్ళీ ఏ మీద ఉంటుంది. సో అలా యాక్షన్ ఫోర్స్ ఒక ఆబ్జెక్ట్ మీద, రియాక్షన్ ఫోర్స్ అనేది వేరే ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. సో రియాక్షన్ ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతాయి. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. అలాగే మనకి ఎప్పుడైనా ఇలా కాంటాక్ట్ నేచర్ ఉన్న ఫోర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సింగిల్ ఫోర్స్ ఉండదు, యాక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయి. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి బిట్ అడిగింది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెవర్ అక్కర్ సింగ్లీ ఇన్ నేచర్. సో ఈ కాంటాక్ట్ టైప్ ఫోర్స్ అనేవి సింగిల్గా ఉండవు. ఫోర్స్ 65 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 66. వెన్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ with mass of 8 kg for a duration of 3 seconds, it increases object velocity from 4 meter per second to 6 meter per second. What is the magnitude of applied force అడిగాడు. ఒకసారి గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ డేటా సో మనకి ఇచ్చింది ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఇచ్చాడు, m ఈజ్ ఈక్వల్ టు 8 kg. సో ఇక్కడ యూనిట్స్ చూసుకోవాలి, మాస్ అనేది ఖచ్చితంగా కేజీలోనే ఉండాలి. నెక్స్ట్ డ్యూరేషన్ అనేది 8 seconds. ఇనిషియల్ వెలాసిటీ ఇది మీటర్ పర్ సెకండ్లోనే ఉండాలి, 4 meter per second. సో యూనిట్స్ అనేవి చూసుకోవాలి మనం. ఫైనల్ వెలాసిటీ 6 meter per secondలో ఉండాలి. సో మనకు అడిగింది ఏంటంటే ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు MA. మనం సపరేట్గా యాక్సిలరేషన్ కనుక్కుంటే A ఈజ్ ఈక్వల్ టు V మైనస్ U/T. సో ఫైనల్ వెలాసిటీ అనేది 6, ఇనిషియల్ వెలాసిటీ 4, టైం అనేది 8 seconds. ఓకే 8 కాదు 3 ఇది. సో టైం అనేది 3 seconds. సో దీన్ని సింప్లిఫై దీన్ని ఫ్రాక్షన్లోనే ఉంచండి. 6 - 4 అంటే 2, 2/3. ఈ 2/3 ఇలానే ఉన్నాయి. సో F ఈజ్ ఈక్వల్ టు MA మనం ఇప్పుడు సాల్వ్ చేస్తే మాస్ అనేది 8 kg ఇంటూ యాక్సిలరేషన్ అనేది 2/3 meter per second square. సో 2/3. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 16/3. సో దీన్ని ఎలాగా మనము డెసిమల్లో రాసుకుంటామంటే 16/3ని 3 5s are 5, 1/3 అని రాసుకోవచ్చు. 1/3 అంటే 0.33 అని, 5.33 న్యూటన్. సో మీకు ఇంతకుముందే చెప్పాను, ఫ్రాక్షన్ టు డెసిమల్స్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ నేను గ్రూప్లో కూడా పెడతాను, యూట్యూబ్ కమ్యూనిటీలో. ఆ టేబుల్ గుర్తుపెట్టుకోండి. 5.33 న్యూటన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 67. When a card placed over a tumbler is flicked with the finger, the coin placed over it falls in the tumbler. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని అడిగాడు. సో మనకి ఇలాగ ఒక టంబ్లర్ ఉంది అంటే గ్లాసు,
ఇలా గ్లాస్ ఉంది, మనం ఈ గ్లాస్ పైన ఒక కార్డు పెట్టాం మనం ఈ గ్లాస్ పైన. సో ఇది వాటర్ అనుకుందాం, ఈ గ్లాస్లో వాటర్ ఉన్నాయి. ఈ పైన ఒక కాయిన్ ఉంది, ఒక 5 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ కార్డ్ని ఫింగర్తో మనం మూవ్ చేసాం, ఫ్లిక్ చేసాం. సో ఈ ఫింగర్తో మూవ్ చేసేటప్పుడు ఈ కార్డుతో పాటు కాయిన్ వెళ్ళదు, ఎందుకంటే కాయిన్ ఆల్రెడీ రెస్ట్లో ఉంది. ఆ రెస్ట్లో ఉన్న కాయిన్ రెస్ట్లో ఉండడానికి ఇష్టపడద్దు, వెంటనే అది మూవ్ కాదు. సో ఈ కార్డు ఫాస్ట్గా మూవ్ అయ్యే లోపు ఈ కాయిన్ అనేది రెస్ట్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఆ రెస్ట్లో ఉన్న కాయిన్ సేమ్ పొజిషన్లో ఉంచి ఈ గ్లాస్లో పడుతుంది. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే న్యూటన్ ఫస్ట్ లా ఇండికేట్ చేస్తుంది. సో మనకి న్యూటన్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండడానికే ట్రై చేస్తుంది, యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది. సో అలా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. సో ప్రతి ఆబ్జెక్ట్కి ఈ రెస్ట్లో ఉన్నదానికి కానీ యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ని కానీ మనం డిస్టర్బ్ చేసినప్పుడు అవి కొంత రెసిస్టెన్స్ ఇస్తాయి, దాన్ని మనం ఇనర్షియా అంటాం. సో ఈ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ కార్డు మనము ఫింగర్తో ఫ్లిక్ చేసామో ఈ ఆల్రెడీ రెస్ట్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్న ఈ కాయిన్ అనేది రెస్ట్లో ఉండడానికే ట్రై చేస్తుంది, అంటే అదే సేమ్ పొజిషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే ఫాస్ట్గా కార్డు మూవ్ అయిపోయిందో ఈ రెస్ట్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తున్న కాయిన్ అనేది ఈ గ్లాస్లో పడుతుంది. సో ఇది దేనికి ఇండికేట్ చేస్తుందంటే లా ఆఫ్ ఇనర్షియా. 67 అనేది ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 68 చూడండి, ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. 68 ది టోటల్ క్వాంటిటీ ఆఫ్ మోషన్ కంటైన్డ్ ఇన్ ద సేమ్ బాడీ ఈజ్ కాల్డ్. చూడండి జనరల్గా మనకు మూమెంటం అంటే ఫార్ములా ఏంటంటే మూమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. ఈ వెలాసిటీ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్, మనం మోషన్ని ఇండికేట్ చేసే పారామీటర్. పొజిషను, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా. అయితే మనకి అడిగింది ఏంటంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ మోషన్, ఒక ఆబ్జెక్ట్ యొక్క టోటల్ క్వాంటిటీ ఆఫ్ మోషన్ అనేది ఈ మోషన్ కంటైన్డ్ ఇన్ ద సేమ్ బాడీ ఈజ్ కాల్డ్ మూమెంటం అంటాం. మాస్ ఇంటూ వెలాసిటీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 68 అనేది ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 69. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 12 grams is fired from a rifle. The bullet takes 0.006 seconds to move through its barrel. Leave it with velocity of 300 meters per second. What is the force exerted on the bullet by the rifle అన్నాడు. సో ఈ బిట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం యూనిట్ కన్వర్షన్ ఒకటి చేస్తాం. సో ఇది ఇంపార్టెంట్. ఒకసారి ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ డేటా. సో గివెన్ డేటా మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఇచ్చాడు. మాస్ ఆఫ్ ద బుల్లెట్ m ఈజ్ ఈక్వల్ టు 12 grams. మాస్ అనేది ఖచ్చితంగా మనం కేజీలోకి మార్చుకోవాలి. సో బైలో 1000 వస్తుంది. సో అది సింప్లిఫై చేయొద్దు, అలానే ఉంచండి. నెక్స్ట్ టైం అనేది 0.006 seconds. అలాగే మనకి వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ అనేది 300 meters per second. సో మనకు అడిగింది ఏంటంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బుల్లెట్ ఎంత అడిగాడు. మనకి F ఈజ్ ఈక్వల్ టు MA. ఈ యాక్సిలరేషన్ అనేది సపరేట్గా కనుక్కుందాం. A ఈజ్ ఈక్వల్ టు V మైనస్ U/T. సో మనకి బుల్లెట్ యొక్క ఫైనల్ వెలాసిటీ అనేది 300. ఇనిషియల్గా అయితే బుల్లెట్స్ రెస్ట్లోనే ఉంటుంది. సో అందుకని ఇక్కడ U అనేది 0 అవుతుంది. ఇనిషియల్గా అయితే ఇది బుల్లెట్ అనేది రెస్ట్లోనే ఉంటుంది. సో అందుకని మనకి 300 - 0, టైం అనేది 0.006. సో ఇది ఇలానే ఉంచండి, సింప్లిఫై ఫర్దర్గా తర్వాత చేద్దాం. 0.006. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోర్స్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే F ఈజ్ ఈక్వల్ టు మాస్ వాల్యూ 12/1000 ఇంటూ 300/0.006. 0. ఇంకో 0 ఉంటుంది, 006. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో 12 × 300 ఉంటుంది. డినామినేటర్లో ఇది మల్టిప్లై అయితే 6 వస్తుంది మనకి. 6 2s are 12, 2 × 300, 600 న్యూటన్ అవుతుంది.
సో మనకి ఫోర్స్ అనేది 600 న్యూటన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 70. వెన్ ఏ బాడీ రిమైన్స్ స్టేషనరీ. సో మనకి బాడీ ఎప్పుడు స్టేషనరీగా ఉంటుంది. ఒక 2 కేసెస్ ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది చూడండి. సపోజ్ బాడీ స్టేషనరీగా ఉంది అంటే మోషన్ ఏం లేదు, నో మోషన్. ఇది కేస్ నెంబర్ ఏ అనుకోండి. సో ఎట్లాంటి ఫోర్స్ మనకి యాక్ట్ అవునప్పుడు బాడీ మీద బాడీ అనేది స్టేషనరీగానే ఉంటుంది. అలాగే రెండో కేసు అనేది సపోజ్ బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది అయినా కానీ అది స్టేషనరీగా ఉండగలదు. ఇప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఉన్నప్పుడు, సపోజ్ ఇటువైపు నుంచి నేను 5 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను, ఆపోజిట్గా కూడా 5 న్యూటన్ ఫోర్స్ ఉందనుకోండి, అట్లాంటప్పుడు కూడా మోషన్ ఉండదు, నో మోషన్. సో ఇది కేస్ బి. చూడండి ఇవి 2 డిఫరెంట్ కేసెస్. ఈ 2 కేసుల్లో కూడా బాడీ అనేది స్టేషనరీగానే ఉంది. సో దీని నుంచి ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఫస్ట్, వెన్ ఎ బాడీ ఈజ్ రిమైన్ స్టేషనరీ దెర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. చూడండి బాడీ స్టేషనరీగా ఉండాలి అంటే ఫోర్స్ ఒక్కటే యాక్ట్ అవ్వకపోవడం కాదు, ఫోర్స్ యాక్ట్ అయినా కానీ స్టేషనరీగా ఉండగలదు. సో అట్లాంటప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ కేసులో ఫోర్స్ యాక్ట్ అవుతుంది బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ స్టేషనరీ, ఎందుకంటే 2 ఫోర్స్లు ఆపోజిట్గా యాక్ట్ అవుతున్నాయి కాబట్టి స్టేషనరీగా ఉంది. రెండోది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్. సో అది ఫస్ట్ దాంట్లో అయితే ఫోర్సే లేదు, రెండు దాంట్లో ఫోర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ ఉంటుంది. సో అందుకని ఇది కూడా కరెక్ట్ కాదు. కాంబినేషన్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ బ్యాలెన్స్ ఈచ్ అదర్. చూడండి ఏదైనా ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఆ కాంబినేషన్ ఆఫ్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ అవుతే ఖచ్చితంగా బాడీ అనేది స్టేషనరీగా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ 4, బాడీ ఈజ్ ఇన్ వ్యాక్యూమ్. అది కరెక్ట్ కాదు. సో 70కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 71, ఆన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్జర్వేషన్ లాస్ డస్ రాకెట్ వర్క్స్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది బిట్లో. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదో రాకెట్ అనుకుందాం. సో రాకెట్ ఎలా ఉంది, సో ఈ ఎండ నుంచి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఫ్యూయల్ అనేది ఎజెక్ట్ అవుతుంది. ఫ్యూయల్ మాస్ ఎజెక్ట్ లేదా ఎగ్జాస్ట్ గ్యాసెస్ అని రాసుకోండి. ఎగ్జాస్ట్ గ్యాసెస్. సో ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది ఇలా బయటకు వస్తున్నప్పుడు ఈ ఎంటైర్ రాకెట్ అనేది ఫ్రంట్కి ఇలా మూవ్ అవుతుంది, రాకెట్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇవి హై వెలాసిటీతో వెనక్కి మూవ్ అవుతున్నాయో ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ వల్ల కొంత మూమెంటం అనేది ఉంటుంది. మాస్ ఇంటూ మనకి వెలాసిటీ, ఎంత వెలాసిటీతో అయితే ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటకు వెళ్తున్నాయో అంత మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ ఆ మూమెంట్ అనేది కన్జర్వ్ అవుతుంది ఎలా, బై మూవింగ్ రాకెట్ అనేది ముందుకు మూవ్ అవడం వల్ల. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ మూమెంటం అనేది ఖచ్చితంగా ఎగ్జాస్ట్ గ్యాసెస్ మూమెంటం మస్ట్ బి ఈక్వల్ టు రాకెట్ మూమెంటం. సో రాకెట్ మూమెంటం. సో ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్కి ఎంతైతే మూమెంటం ఉందో ఆ రాకెట్ మూమెంటం అనేది ఈక్వల్ అవుతుంది. సో అందుకని ఈ రాకెట్ మాస్ ఇంటూ ఆ మూమెంట్కి ఈక్వల్గా సరిపడే వెలాసిటీతో ముందుకు మూవ్ అవుతుంది రాకెట్ అనేది. సో రాకెట్ అనేది వర్క్స్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ బిట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ 72, an object of mass 80 kg moving with velocity 60 meter per second, then momentum of the object. ఇది డైరెక్ట్ ఫార్ములా, లీనియర్ మూమెంటం P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మనకు మాస్ అనేది 80 kg, వెలాసిటీ అనేది 60 మీటర్ పర్ సెకండ్. 8 6 48, 4800 యూనిట్స్ ఇంపార్టెంట్, కేజీ మీటర్ పర్ సెకండ్. సో 72 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 4800 కేజీ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ 73, ది passengers standing in a bus fall in the backward direction when stationary bus begins to move. Which of the following laws explain the situation? చూడండి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం థియరీ క్లాస్లో.
ఇనర్షియా అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్టు రెస్ట్లో ఉండడానికే ట్రై చేస్తుంది. యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్టు సేమ్ యూనిఫామ్ మోషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది. సో ఎప్పుడైనా మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే ఆ రెస్ట్లో ఉన్నది కొంత రెసిస్ట్ చేస్తుంది ఈ రెస్ట్ పొజిషన్లో నుంచి మూవ్ అవ్వకుండా ఉండడం కోసం. ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇనర్షియా అంటాం. అలాగే మూవింగ్ ఆబ్జెక్ట్ కూడా మనం దాన్ని ఆబ్జెక్ట్ ట్రై చేసినప్పుడు అది రెసిస్ట్ చేస్తుంది. సో ఆ రెసిస్టెన్స్ని మనం ఇనర్షియా అంటాం. సో పాసెంజరు ఇనిషియల్గా బస్సు అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఒక పాసెంజర్ నిల్చొని ఉన్నాడు. ఎప్పుడైతే బస్సు మూవ్ అయింది సడన్గా ఆ పాసెంజరు ఇనిషియల్గా ఎక్కడైతే రెస్ట్ పొజిషన్లో ఉన్నాడో ఆ రెస్ట్లో ఉండడానికి ట్రై చేస్తాడు ఈ బస్సు మూవ్ అవుతున్నప్పుడు. సో అందుకే మనం వెనక్కే పడతాం, ఆ రెస్ట్ పొజిషన్లో ఉండడానికే ట్రై చేస్తాం. సో దీన్ని మనం ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం. సో మనకి ఇనర్షియా అనేవి 2 రకాలు. ఇనర్షియా అనేది 2 టైప్స్. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఒకటి, ఇనర్షియా ఆఫ్ మోషన్. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్కి ఎగ్జాంపుల్. సో ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. 73 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 74 రేట్ ఆఫ్ 74 ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇది న్యూటన్ సెకండ్ లా. రేట్ అన్నాడు డెల్టా పీ బై డెల్టా టీ అంటే ఏంటి అన్నాడు. డెల్టా పీ బై డెల్టా టీ అంటే నథింగ్ బట్ నెట్ ఫోర్స్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిజల్టెంట్ ఫోర్స్ అప్లైడ్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 75 క్యాలిక్యులేట్ momentum of a gun of mass 400 kg when it recoils with a velocity of 0.25 meter per second. చూడండి ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా. లీనియర్ మూమెంటం P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఇది డైరెక్ట్ ఫార్ములానే. 400 kg ఇంటూ వెలాసిటీ అనేది 0.25. చూడండి 0.25 అంటే నథింగ్ బట్ 1/4 అని. 1/4 వేసామంటే మనకు 100 వస్తుంది. ఇక్కడ 100 kg meter per second. 100 kg meter per second. 75 option 2 is correct. Next 76 which of the following statements is incorrect అన్నాడు. చూడండి ఇది ఇంపార్టెంట్. ఇన్కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్ట్ కాదు అన్నాడు. సో మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లు కూడా రిలేటెడ్ టు న్యూటన్ థర్డ్ లా. ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది సెకండ్ ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తుందో సేమ్ అమౌంట్ ఆఫ్ రియాక్షన్ ఫోర్స్ అనేది కూడా సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్ మీదకి వస్తుంది. సో అందుకే మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఏ అనుకుంటే సెకండ్ ఆబ్జెక్ట్ని బి అనుకుంటే ఫోర్స్ ఆఫ్ ఏ యాక్టింగ్ ఆన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆఫ్ బి యాక్టింగ్ ఆన్ ఏ. సో ఇది న్యూటన్ థర్డ్ లా. సో ఇందులో ఇన్కరెక్ట్ ఏదని అడిగాడు. యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ డిఫరెంట్ బాడీస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. యాక్షన్ ఫోర్సు బి మీద ఒకటి యాక్ట్ అయితే రియాక్షన్ ఫోర్స్ బి నుంచి ఏ మీద యాక్ట్ అవుతుంది. సో డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతుంది. సో మనకు అడిగింది ఇన్కరెక్ట్. సో ఫస్ట్ది కరెక్టే. ఎన్ ఐసోలేటెడ్ ఫోర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కరెక్ట్. ఎందుకంటే మనకి ఫోర్స్ అనేది ఆల్వేజ్ పేర్స్ ఉంటాయి. ఒకటి యాక్షన్ ఫోర్స్ అయితే ఇంకోటి రియాక్షన్ ఫోర్స్, అంతే తప్ప సింగిల్గా ఉండదు. సో ఐసోలేటెడ్ ఫోర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అది కరెక్టే. నెక్స్ట్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్, ఇది కూడా కరెక్ట్. యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ సేమ్ బాడీ. సేమ్ బాడీ అన్నాడు, సేమ్ బాడీ కాదు. యాక్షన్ ఫోర్సు బి మీద యాక్ట్ అయితే రియాక్షన్ ఫోర్స్ అనేది ఏ మీద యాక్ట్ అవుతుంది. సో డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మనకు అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని, ఆప్షన్ 4. నెక్స్ట్ 77 మొమెంటమ్ మెజర్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ డైరెక్ట్ ఫార్ములా ఇది. పి ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ అండ్ వెలాసిటీ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 78 ఏ బాడీ ఆఫ్ మాస్ 30 kg moves with initial speed of 20 meter per second. If a retarding force of 60 Newton is applied, how long does the body takes to stop అన్నాడు. సో ఫస్ట్ డేటా రాద్దాము. 78 గివెన్ డేటా మాస్ ఈజ్ ఈక్వల్ టు
m is equal to 30 kg. Initial speed u is equal to 20 meter per second. Retarding force అన్నాడు అంటే F is equal to minus 16 న్యూటన్. సో ఫైనల్గా బాడీ అనేది స్టాప్ అయింది అన్నాడు అంటే ఫైనల్ వెలాసిటీ అనేది 0. సో అయితే హౌ లాంగ్ డస్ ద బాడీ టేక్స్ టు స్టాప్ అన్నాడు, టీ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనకి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, మనం యాక్సిలరేషన్ ఏం రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అనేది 0 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ అనేది 20 బై టీ. సో మైనస్ 20 బై టీ అని రాసుకోవచ్చు. ఆ టీ అలాగే ఉంచండి, మనం టీ కనుక్కోవాలి. సో ఫోర్స్ అనేది మైనస్ 60 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ అనేది 30 kg ఇంటూ మైనస్ 20 బై టీ. సో మైనస్ మైనస్ మనకి క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు ఈ టీ వాల్యూ ఇటు వస్తుంది. సో మైనస్ 20 బై మైనస్ 2 అవుతుంది, 10 అవుతుంది ఫైనల్గా 10 సెకండ్స్. ఎందుకంటే 32 జారు ఈ 2 10 జారు అవుతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్. చూడండి 10 అనేది 2 ఆప్షన్ ఉన్నాయి. యాక్చువల్గా టైం అనేది స్కేలర్ క్వాంటిటీ, మైనస్ ఏమి ఉండదు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. టీ ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్. 79. వై డస్ స్ప్రింటర్ కీప్స్, చూడండి స్ప్రింటర్ అంటే రన్నర్ అని, స్ప్రింటర్ కీప్స్ రన్నింగ్ ఈవెన్ ఆఫ్టర్ క్రాసింగ్ ద ఫినిష్ లైన్. చూడండి మనకి ఈ రన్నింగ్ చేసేవాళ్ళు ఆ ఫైనల్ లైన్ మనం ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు ఆ ఫైనల్ లైన్ దాటుకొని ఇంకొంత దూరం వెళ్తాం మనం. సో అలా ఎందుకు వెళ్తున్నాం అని అడిగాడు. సో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. న్యూటన్ ఫస్ట్ లా ఏంటంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది. సో అందుకని స్ప్రింటర్ మనం పరిగెడుతున్నప్పుడు ఆల్రెడీ ఈ మోషన్లో ఉన్న ఆ పర్సన్ అనేది ఈవెన్ ఈ ఫినిష్ లైన్ క్రాస్ అయినా కానీ మోషన్లో ఉండడానికే ట్రై చేస్తాడు. సో ఆ ఇనర్షియా, ఈ మోషన్ వల్ల వచ్చిన ఇనర్షియా వల్ల కంటిన్యూస్గా ఇంకా మూవ్ అవుతూనే ఉంటాడు. సో మనకి చెప్పాం ఆల్రెడీ ఇనర్షియా అనేది 2 టైప్స్, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఒకటి, ఇనర్షియా ఆఫ్ మోషన్ ఒకటి. సో ఈ స్ప్రింటర్ కేసులో ఈ మోషన్లో ఉన్న ఈ రన్నర్ ఎవరైతే ఉన్నారో ఈ మోషన్ వల్ల వచ్చిన ఇనర్షియా వల్ల ఈవెన్ ఫైనల్ లైన్ క్రాస్ అయినా కానీ కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాడు. సో మనకు ఆన్సర్ అనేది ఇనర్షియా ఆఫ్ మోషన్ కీప్స్ హిమ్ మూవింగ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 79 ఆప్షన్ 2. 80. ఇది లాస్ట్ బిట్ ఈ వీడియోలో. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 20 kg is horizontally fired with a velocity of 150 meter per second from a pistol of mass 2.5 kg. What is the recoil velocity of the pistol అన్నాడు. సో ఒకసారి డేటా రాసుకుందాం. సో అయితే ఫస్ట్ ఒకవైపు బుల్లెట్ రాయండి, బుల్లెట్, ఇంకోవైపు పిస్టల్, గన్ను, పిస్టల్. సో బుల్లెట్ యొక్క మాస్ ఇచ్చాడు. సో ఇది M1 అనుకుందాం. M1 అనేది 20 గ్రామ్స్లో ఇచ్చాడు. ఖచ్చితంగా మనం కేజీలోకి మార్చుకోవాలి. 20/1000 అవుతుంది. పిస్టల్ మాస్ M2 అనుకుందాం. సో M2 అనేది 2.5 kg. సో ఇనీషియల్గా బుల్లెట్ పిస్టల్ రెండు రెస్ట్లోనే ఉంటాయి ఫైర్ కాకముందు. U1 ఈజ్ ఈక్వల్ టు 0, సిమిలర్గా U2 కూడా 0నే. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ బుల్లెట్ వెలాసిటీ V1 ఈజ్ ఈక్వల్ టు 150 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. అయితే ఈ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ పిస్టన్ ఎంత అడిగాడు, V2 వాల్యూ ఎంత అన్నాడు. మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ప్రకారం ఇనీషియల్గా ఎంత అయితే మూమెంట్ ఉంటుందో ఫైనల్ మూమెంట్ కూడా సేమ్ ఉంటుంది. సో M1 ఒక సిస్టమ్ అనేది, సిస్టంలో M1 U1 ప్లస్ M2 U2 ఇది ఇనీషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2 ఇది ఫైనల్ మూమెంటం. సో U1 ఇనీషియల్గా ఈ వెలాసిటీలు ఏం లేవు కాబట్టి 0నే, ఇది కూడా 0నే. సో లెఫ్ట్ సైడ్ అనేది కంప్లీట్గా 0 ఈజ్ ఈక్వల్ టు M1 అంటే 20/1000
ఇంటూ V1 150 ప్లస్ M2 అంటే 2.5 kg ఇంటూ V2. సో V2 వాల్యూ మనం కనుక్కోవాలి. సో 2.5 ఒక సైడ్ ఉంచితే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 ఇంటూ 150/1000 అవుతుంది. సో మనకి దీన్ని సింప్లిఫై చేస్తే V2 ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఈ 2.5 అనేది డినామినేటర్లోకి వస్తుంది. ఈ 2.5 ఇంటూ 1000 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ 20 ఇంటూ 150 డినామినేటర్లో ఒక జీరో అనేది క్యాన్సిల్ అయితే 2500 వస్తుంది. 2500. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 30/-30/25 ఉంటుంది. సో ఇంకా దీన్ని ఫర్దర్ మనం సింప్లిఫై చేస్తే -6/5. సో ఫైనల్గా V2 ఈజ్ ఈక్వల్ టు -6/5. చూడండి, -6/5 అంటే 5 1s ఆర్ మనకి ఇంకా రిమైండర్ అనేది 1 ఉంటుంది. సో -1/5 ఉంటుంది. 1/5 అంటే నథింగ్ బట్ 0.2. సో అందుకే మనకి ఫ్రాక్షన్ టు డెసిమల్స్ గుర్తుండాలి. అలాగైతే ఫాస్ట్గా పెట్టచ్చు మనం ఆన్సర్ అనేది. -6/5 అంటే -1.2 మీటర్/సెకండ్. సో ఈ రీకాయిల్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనకి మైనస్ వచ్చింది. సో 80కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇది ఈ వీడియో లాస్ ఆఫ్ మోషన్ గురించి మనం 2 వీడియోస్ మనం చేస్తాం, బిట్స్ వీడియోస్. మోస్ట్లీ ఈ చాప్టర్ నుంచి అయితే సింపుల్ బిట్సే వచ్చాయి. మోస్ట్లీ మనకి రిపీటెడ్ బిట్సే ఉన్నాయి ప్రీవియస్ పేపర్లో. సో మీకు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో థియరీ క్లాస్ అనేది గ్రావిటేషన్ స్టార్ట్ చేద్దాం. గ్రావిటేషన్ థియరీ క్లాస్ అయిన తర్వాత కంపల్సరీ బిట్స్ వీడియోస్ కూడా చూడండి. సో ఫిజిక్స్కి థియరీ క్లాస్ ఎంత ఇంపార్టెంటో బిట్స్ వీడియో కూడా అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు బిట్స్ సాల్వ్ చేస్తేనే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.